ఆ రోజు గుంటూరు నుంచి దైవజనులు నాకు ఒక 10 సంవత్సరాలు, అంటే ఇప్పుడు నేను చెప్పే దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం, తినటానికి తిండి లేని పరిస్థితి, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి. కేవలం మా అమ్మ ఒక్కతే ఆ రోజు చిన్న పిల్లలుగా ఉంటున్న మమ్మల్ని పెట్టుకొని, నాకిప్పటికీ గుర్తు, 4 గంటలప్పుడు లేచి ప్రార్థన చేసేది. మాకైనా తక్కువ చేసిందేమో కానీ, ఏ రోజు కూడా దైవజనులకు తక్కువ చేయలేదు. ఆ రోజు దైవజనులు తెలిసి తెలియని వయసులో నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మా కుటుంబం గురించి ఆ దైవజనురాలు చెప్పే మాట, నీ కుటుంబము ఎప్పటికైనా తలగానే ఉంచుతాను తప్ప తోకగా ఉంచను. ఆ ఆశీర్వాదం మా కుటుంబం పట్ల నెరవేర్చబడటానికి 25 సంవత్సరాలు పట్టింది. ఎందులో పట్టింది? పొద్దున్నే పొట్ట చేతబట్టుకొని కూలీ పనికి వెళ్ళి ఆ రూపాయలు వస్తే వండుకు తిన్న రోజులు ఈరోజు గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. నాన్న తమ్ముడు వ్యాపారంలో ఉన్నారు. వారి దగ్గర ఇప్పుడు 5-6 పనిచేస్తూ ఉంటారు. నేను జాబ్ చేస్తున్నాను. రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడటం నాకు నచ్చదు, కానీ నా భార్య ఈరోజు సర్పంచ్గా ఉంది. నాకు రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటాను. ఓకేనా? సో ఇవన్నీ చాలా చాలా ఇది అని చెప్పలేనంతగా ప్రార్థన గురించి మా తల్లిగారు ఒక సందర్భంలో నాకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చేసింది. అంటే మానసికంగా ఏ స్థాయికి వెళ్ళిపోయాను అంటే, గ్రామం అంతా అనుకున్నారు సురేష్ అనే వ్యక్తి చచ్చిపోతాడు. ఇక నెల రోజుల పాటు గడప దాటి బయటికి రాలే, ప్రాణ భయంతో. పరిస్థితులు చాలా ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పే సందర్భం కాదు. ప్రభు చిత్తం అయితే ఏదైనా ఒక రోజు పంచుకుంటాను. అందరూ అన్నారు చచ్చిపోతాడు అని. 22 సంవత్సరాల వయసులో దైవజనులు వస్తే నా తల్లి చెప్పిన మాట నాకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయ్యా అందరూ అంటున్నారు వీడు చచ్చిపోతాడని. ఏమో పరిస్థితులు చూస్తే నాకు అలా అనిపిస్తున్నాయి. వీడు చచ్చిపోయినా పర్లేదు, కానీ రక్షించబడి చచ్చిపోతే చాలు, ఆ ఒక్కటే నా కోరిక. 21 ఏళ్ల కుర్రవాడు, చేతికి వచ్చిన పిల్లవాడు చావు కోరుకుంటుందా, రక్షణ కోరుకుంటుందా? సహజంగా బ్రతికించమని కోరుకుంటామా, రక్షణ కొరకు కోరుకుంటామా? కానీ నా తల్లి, నా కొడుకు రక్షించబడితే చాలు. అందరూ అంటున్నారు ఊరంతా చచ్చిపోతారు అని. పరిస్థితులు ఎలా ఉన్నాయి? దానికి అనుకూలంగానే ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో నన్ను వాక్యము ద్వారా ధైర్యపరిచి బయటకు తెచ్చిన ప్రముఖ వ్యక్తులు ఇద్దరైతే, ఆ వ్యక్తుల్లో విజయ్ కుమార్ గారు ఒకళ్ళు. హల్లెలూయా. ఆ రోజు వారు చెప్పిన మాటలు, వారు అంటం కన్నా వాక్యం, ఆ ధైర్యం ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చింది. దేవుని కృప ఈరోజు అనేక ప్రాంతంలో వాడబట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే వారి మరలా చెప్తున్నాను, వారి ముందు వాక్యం చూడడం అంటే ఖచ్చితంగా సాహసం అనే చెప్పాలి. అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన కృపను బట్టి 2 మాటలు మీతో పంచుకొని ప్రార్థనలకు వెళ్ళిపోదాం. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం. అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతమునకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఉన్న సందర్భాన్ని ఒకసారి నేను చెప్తాను. అప్పటికే అందరు నా వైపు చూసే ప్రయత్నం చేయండి. అమ్మమ్మ అందరూ ఒకసారి నా వైపు చూడండి. 10-15 నిమిషాల్లో వాక్యాన్ని ముగించుకుందాం. ఓకేనా? అటు ఇటు చూస్తే కాన్సన్ట్రేషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందరూ నా వైపు చూడండి. అప్పటికే ఇజ్రాయేలు దేశంలో వర్షాలు పడి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల వర్షాభావం వల్ల తినటానికి తిండి లేని పరిస్థితి, పశువులకు నీళ్లు లేని పరిస్థితి, పచ్చని గడ్డి లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న అహాబు దగ్గర పనిచేస్తున్న ఓబద్యా, ఇద్దరూ కూడా మాట్లాడుకొని, అహాబు పిలిచాడు, ఓబద్యా, పశువులకు మేత కూడా లేదు, నీళ్లు కూడా లేవు. ఇజ్రాయేలు దేశం మొత్తం తిరిగి ఎక్కడైనా నీళ్ళు లేదా పశువులకు మేత దొరుకుతుందేమో అని చెప్పేసి ప్రయాణం అవుదాం అనుకొని ఇద్దరు కూడా చెరొక మార్గంలో ప్రయాణమై వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతున్న క్రమంలో అప్పటికే అహాబు రాజుగారు
ఏలియా గారిని వెతకమని, ప్రవక్త అయిన ఏలియా గారిని వెతకమని ఆ దేశంలో ఉన్న లేదా ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న ప్రతి జనానికి చెప్పాడు, ప్రతి ప్రజకు చెప్పాడు, సైన్యానికి చెప్పాడు. వాళ్ళందరూ అంటూ ఉన్నారు, అయా ఏలియా గారు పలానా కొండ మీద కనపడ్డాడు అని. అహాబు ఆ సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని ఆ కొండ దగ్గరికి వెళ్ళేలేకే అక్కడ ఆ ఏలియా గారు ఉండేవాడు కాదు. అలా ఆయా ప్రాంతాలు మొత్తం ఆ ఏలియా గారి కోసం గాలిస్తూ ఉన్నారు. అలా గాలించే క్రమంలో ఈ 3 సంవత్సరాల తర్వాత, కరువు సంభవించిన తర్వాత, అహాబు, ఓబద్యా అనే ఇద్దరు వ్యక్తులు చెరొక మార్గంలో ప్రయాణం చేయడం ప్రారంభించారు. గడ్డి ఎక్కడైనా దొరుకుతుందా, నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని. అలా వెళుతున్న క్రమంలో అహాబు గారికి ఏలియా కనపడ్డాడు. ఓబద్యా గారికి ఏలియా కనపడ్డాడు. ఓబద్యా ఏలియాను గుర్తుపెట్టి, ఏలియా, ప్రవక్త అయిన ఏలియా గారు మీరే కదా? అవునయ్యా నేనే. నేను అహాబు రాజు దగ్గర పనిచేసే వ్యక్తిని. మీ కొరకు మా రాజుగారు వెతుకుతూ ఉన్నారు. అయితే ఓబద్యా, నేను కూడా మీ రాజుగారి దగ్గరికి రమ్మని నా దేవుడు ఆజ్ఞాపించాడు కనుక నా దేవుని ఆజ్ఞ చేత నేనే రాజుగారిని కలవాలని చెప్పి ఆశపడుతున్నాను. నేను ఇక్కడే ఉంటాను, రాజుగారికి వర్తమానం చెప్పు. వెంటనే ఓబద్యా చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ప్రాణము బ్రతికి ఉండటం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నారు ఏలియా గారు? అసలుకే 50 మంది బయలు ప్రవక్తలందరూ అలా విర్రవిగుతూ ఉన్నప్పుడు దేవుని భయము కలిగిన 50 మందిని నేను పోషిస్తూ ఉన్నానే, దేవుని భయము కలిగి బ్రతుకుతున్నానే, ఇలాంటి నన్నే చంపాలని చూస్తున్నావా అన్నాడు. ఇదేంటయ్యా, నేను మీ రాజు నా కోసం వెతుకుతున్నాడు, నేను ఇక్కడున్నాను, ఆ వర్తమానం తీసుకెళ్ళి ఎవరు చెప్పమన్నాను? రాజుగారికి చెప్పమన్నాను. అలా చంపుతానంటావేంటి అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను వెళ్ళి రాజుగారికి చెప్తా, రాజుగారు ఆశప్పుడు ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చేలేక నువ్వు ఇక్కడ ఉండవు. ఎందుకు? యెహోవా ఆత్మ ఏలియాను కొనిపోయి ఏ కొండ మీదనో ఏ గుట్ట మీదనో దింపుతుందంట. హల్లెలూయా. ఎక్కడ కనపడ్డా ఏలియా గారు 10 నిమిషాల తర్వాత ఎక్కడ ఉంటాడు? ఏ 100 కిలోమీటర్ల కొండ మీదో ఏ చెట్టు మీద ఉంటాడు. అలా పరిశుద్ధాత్మ దేవుడు ఏలియా గారిని ఎప్పుడు ఆవరించి ఉంటాడు. అహాబురాజు వస్తాడు, అక్కడ ఎవరుండరు? ఏలియా గారు ఉండరు. అప్పుడేం చేస్తాడు? అప్పటికే కొంతమందిని చంపి ఉండొచ్చు. ఆ భయం ఎవరికి ఉంది? ఓబద్యా గారికి ఉంది. లేదు, జీవము కలిగిన యెహోవా నామం పేరిట నేను మాట్లాడుతున్నాను, ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి అహాబుని తీసుకొని రా అనగానే ఓబద్యా గారు వెళ్ళిపోయి అహాబును తీసుకొని వచ్చాడు. అహాబును తీసుకొని రాగానే అహాబుకి ఏలియా గారికి మధ్య జరిగిన సంభాషణ. వెంటనే ఏలియా గారు ఏమంటాడు అంటే, అహాబు రాజా, నువ్వు ఇజ్రాయేలు ప్రజల్ని పిలుచుకొని రా, ఇజ్రాయేల్లో ఉన్న పెద్దల్ని తీసుకొని రా, బయలు ప్రవక్తల్ని తీసుకొని రా అనగానే అహాబు రాజు గారు అందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు వస్తాడు. ఆ కొండ దగ్గరికి రాగానే, ఏ కొండ దగ్గర అయితే ఏలియా గారు ఉన్నారో, కొంత సమయం తర్వాత వారందరూ అక్కడికి వచ్చిన తర్వాత బయలు ప్రవక్తలకు ఏలియా గారికి ఒక ఛాలెంజ్ జరుగుతుంది. అది బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2 ఎద్దుల్ని ఇవ్వండి, ఆ 2 ఎద్దుల్ని కూడా మేమేం చేస్తాము? బలి అర్పిస్తాము. బయలు ప్రవక్తకు బయలు దేవతకు ఒక ఎద్దు, ఇజ్రాయేలు దేవునికి ఒక ఎద్దు. అక్కడ బలి సందర్భం మీ అందరికీ తెలిసే ఉంటుంది. బయలు ప్రవక్తకు సంబంధించిన వాళ్ళు ఆ బలి పశువును తీసుకొని బలి పశువును వధించి, కండిషన్ ఏంటంటే అగ్ని లేకుండా ప్రార్థన చేస్తూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా ఎక్కడి నుంచైనా సరే అగ్ని వచ్చి ఆ బలి పశువుని దహించాలి. హల్లెలూయా. ఏంటి? అగ్ని లేకుండా ప్రార్థన ఆరాధన ద్వారా మాత్రమే ఎక్కడి నుంచైనా సరే అగ్ని వచ్చి ఏం చేయాలి? బలి పశువును దహించాలి. అయితే మొదట బయలు ప్రవక్తకు సంబంధించిన ఆ యాజకులు మొత్తం కూడా బలి పశువుని సిద్ధం చేసి బలిపీఠం మీద పెట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరాధన చేయటం ప్రారంభించారు. బయలు దేవత పేరిట ప్రార్థన చేయటం ప్రారంభించారు. సాయంత్రం వరకు కూడా ఏ కార్యము జరగలేదు. మరొక పక్క ఏలియా గారు బలి పశువుని తీసుకున్నాడు. బలి పశువుని తీసుకుని వధించిన తర్వాత అక్కడ పడిపోయిన ఇజ్రాయేలీయుల 12 గోత్రకర్తల యొక్క రాళ్లను బలిపీఠంగా కట్టాడు. జాగ్రత్తగా వినాలి. బలిపీఠంగా కట్టాడు. వధించిన బలి పశువును ఆ కట్టెల్ని పెట్టాడు. కట్టెల మీద బలి పశువును పెట్టాడు. దాని మీద నీళ్లు పోయండి అన్నాడు. ఏం పోయండి అన్నాడు? చుట్టూ పెద్ద గుంట తవ్వించాడు. ఎంత? ఆ గుంట నిండేంత వరకు కూడా నీళ్లు పోయమన్నాడు. ఆ నీళ్లు మొత్తం లాగేసుకున్నావు, ఆ భూమి అంతా లాగేసింది. మళ్ళా పోయండి అన్నాడు బలి పశువు మీద. మళ్ళా పోశారు. మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత ఆ భూమి అంతా లాగేసింది. మళ్ళా పోయండి అన్నాడు. అలా 3 సార్లు పోసిన తర్వాత ఆ మాంసము, కట్టెలు, రాళ్ళు కింద భూమి తడిచిపోయింది, నీళ్లతో తడిచిపోయింది.
ఇప్పుడు ఏలియా గారు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎక్కువసేపు ఏం ప్రార్థన చేయాల. చూడండి, ఆ సందర్భం మీకు చూపిస్తాను. 18వ అధ్యాయము 36వ వచనం. అస్తమయామ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేళ్ల దేవా, ఇజ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు ఈ జనులకు తెలియజేయనట్లు నా ప్రార్థన అంగీకరించుము. ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకముందున్న నీళ్లను, హల్లెలూయా, పెద్ద ప్రార్థన చేయాలి ఏలియా గారు. సింపుల్గా, జీవము కలిగిన దేవుడైన యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నేను నీ ప్రవక్తనని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయాలి అంటే ఇప్పుడు ఈ బలి పశువు మాంసం ఇవ్వాలా, దహించాలా. సో అది నువ్వు నిరూపించుకొని చిన్న ప్రార్థన చేశాడు అంతే. అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుండి అగ్ని దిగి నీళ్లతో తడిచిపోయిన మాంసాన్ని, కట్టెలను, రాళ్లను కూడా బుగ్గి చేసిందంట. ఏలియా గారు చిన్న ప్రార్థన చేస్తే ఇంత గొప్ప అద్భుతం జరగటం వెనకాల రహస్యం ఏంటి? ఈ అంశాన్ని మీరు మనసులో పెట్టుకోండి. అంతే, కిందకి రండి. ఇందాక ప్రారంభంలో మనం చదివింది 42వ వచనం, 43వ వచనం. అహాబు 42. అహాబు భోజనము చేయబోయాను కానీ ఏలియా కర్మేలు పర్వతములకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఈ మాట మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. ఆ సందర్భం అయిపోయిన తర్వాత బయలు ప్రవక్తలను, ఈ ఇజ్రాయేల్ ప్రవక్తలు చంపడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళందరూ పారిపోయారు. ఇప్పుడు అసలు వీళ్ళు అహాబు, ఏలియా గారు కలుసుకోవడానికి పునాదులు వేసిన సందర్భం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రాంతంలో వర్షం లేదు కాబట్టి వర్షం కోసం, అంతే కదా, నీళ్లు లేవు. దేవుడు ఏలియా గారికి చెప్పాడు, నువ్వు అహాబు దగ్గరికి వెళ్ళి వర్షాన్ని పంపించబోతున్నానని. అహాబు గారు కూడా ప్రయాణం అయ్యారు ఒబద్యాన్ని తీసుకొని. ఏలియా గారిని దేనికోసం కలుసుకున్నారు వీళ్ళు? వర్షం కోసం. ఇప్పుడు ఆ సందర్భానికి వచ్చేసరి ఇప్పుడు వర్షం కావాలి. వెంటనే ఏలియా గారు చెప్పిన మాట ఏంటంటే, అహాబు, ఈ సందర్భం ఇంతటితో అయిపోయింది, ఇప్పుడు వర్షం కోసం కలుసుకున్నాం కదా, దేవుడు చెప్తున్నాడు వర్షము రాబోతుంది, నువ్వు ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళిపో. అహాబు వెళ్ళిపోయాడు. ఏలియా గారు ఎక్కడికి వచ్చారంట? కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చి మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏలియా గారు ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి తడిచిపోయిన మాంసాన్ని, కట్టెలను, రాళ్లను బుగ్గి చేసేంత గొప్ప శక్తి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏలియా గారు అప్పటికప్పుడు ప్రార్థన చేయలా, ఎప్పుడూ ప్రార్థన చేసేవాడై ఉన్నాడు. ఎలా ప్రార్థన చేశాడు అంటే, మోకాళ్ళేసి ఈ తల ఎక్కడికి వెళ్ళాలంట, మోకాళ్ళ మధ్యకు. ప్రయత్నం చేశారా ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా? ప్రయత్నం చేశారా? ఈ ప్రార్థన అనుభవం, మోకాళ్ళ మధ్య తలపెట్టి ప్రార్థించే అనుభవం ఏలియా గారికి అప్పుడప్పుడు వచ్చిందా? ఎప్పుడు ఉండే అలవాట? ఆ అలవాటులో ఉన్నాడు కాబట్టే. అంటే ఏలియా గారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఇంత ప్రసవ వేదన, ఇంత ప్రయాస, ఇంత ప్రార్థనలు, ఇంత పెనుగులాట ఉంది కాబట్టే ఏలియా గారికి ఎప్పుడు దేవునితో ఒక గొప్ప అనుబంధం, ఒక అనుసంధానం. ఎంత అనుసంధానం అంటే ఏలియా గారు అలా చెప్పగానే దేవుడు రెస్పాండ్ అవుతాడు. హల్లెలూయా. అంత రెస్పాండ్ అవడానికి గల కారణం ఏంటి? మోకాళ్ళ ప్రార్థన. ఈ తల తీసుకెళ్ళాలంట మోకాళ్ళ మధ్యకు. అంత నలిగిపోతూ గంటల తరబడి రాళ్ల మీద, కొండల్లో, గుట్టల్లో మోకరించే ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టే ఏలియా గారు ప్రార్థన చేయగానే అద్భుతం జరిగింది. ప్రార్థనలో అద్భుతాలు జరగాలి అంటే గొప్ప సీక్రెట్ ఏంటంటే ఎప్పుడు ప్రార్థించే అనుభవం కలిగి ఉండటం. 2, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఎప్పుడు కూడా ఈ అనుభవాలు మన జీవితంలో కలిగి ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు.
ఆ తర్వాత కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏలీయా గారు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. ఒక చిన్న చెయ్యిగా ప్రారంభమైన ఆకాశం దూర ప్రాంతం నుంచి ఇజ్రాయేలు దేశం మీదకి మహాకాశంగా విభజించబడి ఆ ఇజ్రాయేలు దేశంలో వర్షము కురిసింది అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఇజ్రాయేలు దేశంలో కరువు తీర్చబడింది. ఇజ్రాయేలు దేశంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు ఏలీయా గారి ద్వారా. ఆ ఏలీయా గారి ద్వారా కార్యము చేయటానికి పునాదులు వేసిందంటే ఏలీయా గారి ప్రార్థన. ప్రశ్న, ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నాం? మోకాళ్ళ మీద ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నాం? అద్భుతాల కోసం, ఆశీర్వాదాల కోసం ఆశ కలిగి ఉండటం ఒక క్రైస్తవుని లక్షణం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశీర్వదించేవాడు. ఆ ఆశీర్వాదకరమైన అద్భుతాలు మన జీవితంలో ఏలీయా గారి వలె అనుభవించాలి అంటే మన జీవితంలో ఏలీయా గారి వలె ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏలీయా గారు ఎలా ప్రార్థించారంట? మోకాళ్ళేసి ప్రార్థించాడు. వీలుంటే ఈ ప్రార్థన, ఈ వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన అంశాల్లోనికి వెళ్ళేటప్పుడు మనం కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ఎంతసేపు చేయగలదు అంతసేపు. ఈరోజు 10 నిమిషాలు, రేపేమవుతుంది? పావు గంట. ఆ తర్వాత నెల తర్వాత గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థించే అనుభవపు లోతులనికి మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఏమైపోతుంది? అది మనకి అలవాటు అవుతుంది. పొలాల్లో పనికి వెళ్తూ ఉంటాం కదా, పొగనారుమళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడు కలుపులు చేయడానికి వెళ్తూ ఉంటారు. పొగనారుమళ్ళు తెలుసు కదా, ఎంత ఉంటాయి? గట్లు చిన్నవి ఉంటాయి. ఐడియా ఉందా పొగనారుమళ్ళు మీకు? స్టార్టింగ్లో ఓకేనా. ఆడవాళ్ళు మునేళ్ల మీద కూర్చొని, ఏమేలా మునేళ్ల మీద, అరికాళ్ళ మీద కూర్చొని 1-2 గంటలు ఆ పొగనారుమళ్ళు చేస్తారు. ఎందుకు? ఇంతే ఉంటుందండి గట్టు. అటన్నా మొక్కలు పాడైపోతాయి, ఇటన్నా మొక్కలు తగ్గితే రైతులు ఊరుకోరు. ఓకేనా. రోజు వాళ్ళని గమనించండి. అంతసేపు అలవాటైపోయింది వాళ్ళకి. ప్రారంభం కష్టం, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజుకి అలవాటైపోతుంది. అవలేలగా ప్రార్థన కూడా అంతే. మోకాళ్ళ ప్రార్థన కష్టమైందేం కాదు, కన్నీటి ప్రార్థన కష్టమైందేం కాదు, ఉపవాస ప్రార్థన అంతకన్నా కష్టమైందేం కాదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అవలేలగా ఏమీ తినకుండా ఉపవాసం ఉండే అనుభవం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే నా జీవితంలో అది అనుభవించాను కాబట్టి చెప్తాను. 10 రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్న సందర్భాలు ఉన్నాయి. మజ్జిగ మంచినీళ్ళతో మాత్రమే. కష్టమేం కాదు. మోకాళ్ళు వేస్తే 1-2 గంటలు అలా మోకరించి ప్రార్థన చేయగలిగిన రోజే నిశ్చయముగా ఆశీర్వాదాలకు, అద్భుతాలకు కర్త అయిన దేవుడు మనందరి జీవితాలను కూడా ఆ రీతిగా మార్చునుగాక. ఆమేన్. అట్టి అనుభవాన్ని దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించునుగాక. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో ఆలకించి ఆశీర్వదించునుగాక. మంచిది. సమయాన్ని ఇచ్చిన దైవజనులకు మరొక మారు వందనాలు చెల్లిస్తూ సమయాన్ని అప్పగిస్తున్న చిన్న ప్రార్థన చేద్దాం. వీళ్ళని వాళ్ళందరూ మోకరించండి. వీళ్ళని వాళ్ళందరూ నిలువున మోకాళ్ళు వేయడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ అమ్మ, అవకాశం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. అవకాశం ఉన్న వాళ్ళందరూ నిలువున మోకాళ్ళు వేసి ఖచ్చితంగా 5 నిమిషాలు చిన్న ప్రార్థన. 5 నిమిషాల లోపే ఏలియా మోకాళ్ళేసి మోకాళ్లను తలను మోకాళ్ళ మధ్యకు తీసుకొని వెళ్ళి ప్రార్థించే అనుభవం కలిగాడు. కాబట్టి చెప్పగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఎందుకని నువ్వు కూడా ఒక ప్రయత్నం చేయకూడదు? అలా ఒక చిన్న ప్రయత్నం. ఏలియా గారు అంత గొప్పగా కాకపోయినా ఒక 5 నిమిషాలు యేసయ్యా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన ఏ అంశం కోసం చేస్తావు అంటే, నీ జీవితంలో ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనకు ఏ అంశం గురించి నువ్వు ఆశపడి ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ ఒక అంశాన్ని టార్గెట్ చేయకూడదు. నీ భర్త మారటం లేదా, నీ బిడ్డలు మారటం లేదా, లేదా నీ భార్య విషయంలో, లేదా బిడ్డల విషయంలో, అత్తమామ విషయంలో, ఆర్థిక విషయాల్లో, అనారోగ్య విషయాల్లో, ఏ విషయంలో నువ్వు పోరాటం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నిశ్చయముగా ఒక అంశాన్ని ఈ 5 నిమిషాల కాలంలో ఎన్నుకో. ఒక్క 5 నిమిషాలు, ఒక్క అంశం. నా భర్తను మార్చు, నా తండ్రిని మార్చు, నా బిడ్డల్ని మార్చు. యవన కాలంలో ఉన్న నా బిడ్డల పరిస్థితి బాగాలేదు, లేదా నా గ్రామంలో
స్థితిగతులు ఇలా ఉన్నాయని ఒక్క 5 నిమిషాలు ఎందుకని నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయటం ప్రయత్నం చేయకూడదు? ఏలియా పక్షాన నిలబడి అద్భుతాన్ని చేసిన దేవుడు మన పక్షాన కూడా ఉంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, దీనదాసుని నిలబెట్టుకొని మీరు చెప్పిన ప్రతి సందర్భాన్ని బట్టి మీకు వందనాలు. ఏలియా గారు నాయన ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి సమస్తాన్ని దహించింది అంటే ఏలియా గారు నిరంతరము కొండల మీద మీతో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సాయంత్రకాల సమయంలో అడుగుతున్నాం ప్రభువా, మోకాళ్ళ ప్రార్థన అనుభవము మా జీవితాల్లో తండ్రి నీకు స్తోత్రాలు ఇక నుంచి చేయుదుముగాక. గతంలో చేశాం ప్రభువా, అద్భుతాలు రుచి చూసాం. కన్నీటి ప్రార్థన చేశాం, అద్భుతాన్ని రుచి చూసాం. మోకాళ్ళ అనుభవాన్ని రుచి చూసాం ప్రభువా. ఆ టైంలో జరిగిన ప్రతి అద్భుతమునైనా నిజంగా మా జీవితాలను మార్చింది, దేవుని సన్నిధికి నడిపించింది, దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవటానికి కృప చూపించింది నాయన. మరలా ఈరోజు మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో ఈ మోకాళ్ళ ప్రార్థన నిశ్చయముగా ఫలించునుగాక. వీలుంటే ఒక 2 కన్నీటి బొట్లు కార్చి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయి. నా బిడ్డల వైపు చూడు నాయన, నా కుటుంబం వైపు చూడు, ఆర్థిక పరిస్థితుల వైపు చూడు, జీవితాల వైపు చూడు. నీ సన్నిధిలో 2 కన్నీటి బొట్లు కారుస్తున్నాను. ఈ అంశం ఈ సాయంత్రకాల సమయంలో నెరవేర్చబడాలి. యవన కాలంలో ఉన్న నా జీవితం ప్రభువా మీ సన్నిధిలో అప్పగిస్తున్నాను. మీకోసం రోషంగా బ్రతకాలి. అందుకని ఒక 2 కన్నీటి బొట్లు కార్చి ప్రార్థన చేయకూడదు. అవన్నీ మీకు అనుభవాలే, కొత్తవేం కాదు. కానీ కొత్త సందర్భాలేం కాదు. కానీ ఒక్క 2 కన్నీటి బొట్లతో ప్రార్థన చేయి. ఏమో ఆ రోజు ఏలియా గారి జీవితం పట్ల అద్భుతాన్ని చేసిన దేవుడు నీ కన్నీటిని ఈ రాత్రికాల సమయంలో దాటిపోడేమో. నీ పక్షాన నిలబడి నువ్వు చేసే ప్రార్థన ఆలకించి ఆ కన్నీటిని పట్టుకొని నీ పక్షాన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడేమో. ఎందుకని ఆయన సన్నిధిలో 2 కన్నీటి బొట్లు కార్చి ప్రార్థన చేయకూడదు? ఏ అంశ విషయంలో ప్రభువా మా బిడ్డలు ప్రార్థిస్తున్నారో నిశ్చయముగా ఆ అంశము నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పుకు పునాదులు కలుగునుగాక. అడ్డుపడుతున్న ప్రతి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము నాయన. మీ కార్యాలతో నూతన పరచమని కోరుకుంటూ యేసు క్రీస్తు వారి దివ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ మరొకమారు వందనాలు. దైవజనులకు మరొకమారు వందనాలు. సమయాన్ని మరలా దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఏలియా ప్రార్థన బహు రోషం కలిగిన ప్రార్థన. సవాలు చేసి బయలు ప్రవక్తల ఎదుట ఆయనే ప్రపోజ్ చేశాడు. 2 ఎడ్లు మాకు ఇవ్వండి, ఒకటి వాళ్ళకి ఇవ్వండి, ఒకటి మాకు ఇవ్వండి, వాళ్ళు ఏమైనా చేసుకునేయండి, వాళ్ళ ఇష్టం, నేను మాత్రం ఇది చేస్తా. అగ్గిపెట్టలేదు, అగ్గిపెట్టి ఉన్న ఎలగకుండా తడిపేశాడు. ఎలుగిద్దులే, కట్టె ముక్కలు కరువు కదా, ఎండలు బాగా కాస్తున్నాయి కదా, వాన లేదు కదా, అవునా? అగ్గిపుల్ల ఊరికే రాసుకుంటే మండిపోద్ది, ఊరికి అలా గీసి వదిలిపెడితే గొప్ప మంట వచ్చేసింది కదా. ఈయనే ఎన్నిసార్లు తడిపాడు? ఎలగటం ఆయనకి ఇష్టం లేదనుకుంటున్నాడు. పక్కన ఉన్న ఆహాబు రాజు ఏమనుకోవాలా? అర్రే ఎంత పని చేశాడు ఏలియా, పందెం పెడితే పెట్టాడు, తడపటం ఏంటి? ఆయనే తగలబెట్టమంటాడా? ఆయనే బలిద్దామంటాడా? గొప్ప అగ్ని దిగి రావాలంటాడా? ఎవరు నీళ్ళు పోసింది? సాధారణంగా నీ పొయ్యి రగలాలనుకోండి, నువ్వు నీళ్లు పోసుకుంటావా? నీ పొయ్యి రగలకూడదు అనుకుంటే పక్కోడు పోతాడు. కానీ నీళ్ళు ఎవరు పోసారు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏంది ఈయనకి ధైర్యం ఏంటి? మండాలని చెప్పేది ఆయనే,
3 సార్లు నానిపోయి తడిపేది ఆయనే. ఎందుకని? ఎప్పుడైనా నేను చేసే పనులు కూడా ఎట్టాగా ఉంటాయి అనుకుంటా మీకు. బాగా కలిసి వస్తున్నారులే, ప్రార్థన చేస్తున్నారులే అనగానే నీళ్ళు పోతుంటాను కదా, పుసుక్కుని నానబెట్టేశాడు. ఈ పూటకి అగ్ని మండిద్దిలేక అనుకుంటున్నాం, 3 సార్లు తడిపేశాడు అనుకుంటారు. సరే, నా సంగతి ఏమిలే కానీ నిన్నంతా చెప్పాను కదా. ఇప్పుడు వినండి, ఏలియా ఏం చెప్తున్నాడంటే, తడిపిన తర్వాత ప్రార్థన చేశాడు, అయిపోయింది. ఇక పాస్టర్ గారు ఏం చెప్పాడు, ఆయన రోజు ప్రార్థన చేసేవాడు కాబట్టి దిగొచ్చింది అని చెప్పాడు. దానికి తోడు నేను ఇంకొక మాట చెప్తాను చూడండి. 10వ వచనం, 19వ అధ్యాయం 10వ వచనం, మొదటి రాజులు 10:10. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడవగు యెహోవా కొరకు, సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు రోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నవాడనగా. ఇక్కడ ఈయనకున్న ధైర్యం ఏమిటంటే, దేవుడి కోసం నాదే రోషం అంటున్నాడు. దేవుడి కోసం రోషం కలిగింది నేనే కాబట్టి తడుపుతా. ఎన్నిసార్లు తడుపుతాను? మునిగేదాకా తడుపుతా. ఎన్నిసార్లు తడుపుతాను? కందకాలు తవ్వించి మరీ తడుపుతా. మామూలుగా తడిపితే అది ఎండి ఉన్న నేల కదా, ఒకసారి పోతే మళ్ళీ రెండోసారి కూడా పోసి. ఇప్పుడు బలిపీఠం కట్టాడు, 12 రాళ్లతో కట్టాడు, పైన కట్టెలు పెట్టాడు, పశువును కూడా ఖండించి పెట్టాడు. ఇక అగ్గిపూల వేయాలా? లేదు, తడిపాడు అండి. తడిపాడు. చుట్టూ కందకం ఎందుకు తవ్వాడు? 12 రాళ్ల చుట్టూ గుంట తవ్వాడు అంటండి. చుట్టూ గుంట తవ్వి అది మునిగి తేలేదాకా ఎంత రోషం ఉందంటాడు. దేవుడు మన ప్రార్థన కూర్చొని ప్రార్థన చేసినప్పుడు వింటాడు. లేచి రోషంగా నిలబడ్డప్పుడు నీ వెంట వస్తాడు. ఏలియా కోసం, ఎలీషా కోసం ఈ రాజుల గ్రంథాల్లో మీరు చదివితే, నేను వీళ్ళిద్దరి కోసం 2 విషయాలు చెప్తాను, ప్రవక్తల కోసం ముగిస్తాను. ఎప్పుడైనా ప్రభువా వీళ్ళు ఏదో అవసరం మీద వచ్చారు, చెప్పమంటావా వద్దంటావా అని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి రాలా. అప్పులోళ్ళు వచ్చారండి. 2వ రాజుల గ్రంథంలోకి వెళ్ళగానే ఎలీషా ప్రవక్త దగ్గరికి అప్పులామ వచ్చింది. నా భర్త చచ్చిపోయాడు, నాకు అప్పులని, నా పిల్లలిద్దరిని పట్టుకుపోతామంటున్నారంటే, పోయి చుట్టుపక్కల నీళ్ళల్లో గిన్నెలన్నీ ఏరి పెట్టుకో. దేవుడిని అడిగాడా, అయ్యా మరి నా జేబులో కూడా వచ్చిన కానుకలు దశం భాగాలు ఏమీ లేవు, మరి ఇంకేం అప్పులు ఉన్నాయంట అని అన్నాడా? సరే, ఇంకో సందర్భంలో ఒక అధికారి, సారెపతు వెధవరాలు, గనురాలైన వెధవరాలు కోసం ఉంది కదా, ఆమెకు పిల్లలు లేరని తన గెహజీ చెప్పాడు. ఏమనాలా? అయ్యో పిల్లలు లేరా, ఎక్కడైనా ముందు ఇస్తారేమో కనుక్కుందామా, ఏ ఊరన్నా పంపుదాం అన్నాడా? లేదా ప్రార్థన చేద్దాం రండి అన్నాడా? వచ్చే సంవత్సరానికి పిల్లలు అన్నాడు. వామ్మో, ఆయన ధైర్యం ఏమిటో. ఈయనే అనుకుంటే ఆయనకు అడ్రస్ అడిగేవాడే కాదు, ఈయనన్నా ప్రార్థన చేస్తున్నాను వచ్చిందో లేదో చూసిరారా మేఘం అని పంపాడు 7 సార్లు. 18వ అధ్యాయంలో మీరు చదివితే, అబ్బాయి ఆకాశం వైపు చూసిరా మేఘం వస్తుందా, రాలేదు. ఏలియా చేసిన పని. ఎన్నిసార్లు తిరుగు? 7 సార్లు. 7వసారి అన్నాడు, అరచేయి అంత మేఘం సముద్రం మీదకి పైకి లెగుతుంది, పోయి అహాబుతో చెప్పు, నువ్వు తడిచిపోతావు, నువ్వు తడిచిపోకుండా ఉండాలంటే ఇప్పుడే రథం రెడీ చేసుకొని ఆయిల్ కొట్టించుకొని అర్జెంటుగా 100 మీద గేర్ వేసుకొని వెళ్ళిపో, లేకపోతే తడిచిపోతావు. ఈయన తల పూక్కుంటా ఇంజిన్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ ఉండగానే పెద్ద బలమైన తుఫాను వచ్చి వర్షం కురిసింది. ఆయనన్న ప్రార్థన చేసి చెప్పాడు. ఎవరు? ఏలియా పోతూ దుప్పటేసిపోయాడు అక్కడ మీద. వాడు అసలు ప్రార్థనే చేయట్లా, ఇది పో అంటున్నాడు. ఈయన రోషం కలిగినోడేనా? ఈయన తర్వాత వచ్చినోడు ఇంకా రోషం కలిగినోడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ప్రార్థన చేయటం మంచిదే, రోషం కలిగి సవాలు చేయటం ఇంకా మంచిది.
అసలు అమితుమి తేల్చుకునే భక్తి కావాలి కానీ నానబెట్టి ఇంకోసారి చేద్దాం. దేవుడు రోషం కలిగిన వాడు, నువ్వు కూడా రోషంగా బ్రతకాల. అయిద్దా అవదా తేల్చుకోవా ప్రార్థన చేసి? లేదు ఇవాళ కాకపోతే అంటే మా ఊరిలో గుంటూరులో ఒక పాస్టర్ గారు ఉంది. ఎవరన్నా చచ్చిపోతున్నారంటే వెళ్ళి క్షమాపణ చెప్పేది. అయ్యా యేసు ప్రభువాను, అయ్యా క్షమించను అంటది. ఈలోపు అదేదో గొనుగుతాడు. చచ్చిపోయేవాడు ఏమన్నా గట్టిగా చెబుతాడా? ఆడేదో గొనుగుతాడు. ఇక అంటది నేను క్షమాపణ చెప్పించాను, వెంటనే ఈరోజే పరలోకం పోతాడు ఈడంటది. ఇదేమన్నా అయ్యే పనేనా? మనకు అట్లాంటివి ఏం కుదరవు. రోషం కలిగి సవాలు చేయటం, బతుకుతాడో చచ్చిపోతాడో తేల్చుకోమని చెప్పడం నేర్చుకోవాలి. మనమేమి కొత్త భక్తులం కాదు కదా, నిన్న మొన్న వస్తున్న విశ్వాసులమా? నాకు తెలుసు పునుగుపాడు మొత్తానికి వృద్ధ సంఘం మందేనని. పునుగుపాడు మొత్తానికి వృద్ధ సంఘం మందే. మనకేమి ఎవడు తాతకు దగ్గులు నేర్పాల్సిన పని లేదు, మనకు తెలుసు. కానీ మనకు రోషం లేదు. ప్రార్థన చేస్తాము, రోషం లేకపోతే కొన్నిసార్లు కార్యాలు నీకు రోషం రావట్లేదంటే, ఇప్పుడు యేసు ప్రభు కోసం ఎవరికి రోషం వచ్చింది? యేసు ప్రభువుని పట్టుకున్నారండి. పట్టుకున్నారా? ఎప్పుడు? అయ్య బాబు పస్కా ఆచరించి గెత్సమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే యూదుల రాజా యేసు ప్రభు ఐ లవ్ యూ అని యోధా ముద్దు పెట్టగానే ఎవరంటారు అరెస్ట్ అన్నాడా? అనగానే ఒక ఆయనకి రోషం వచ్చింది. ఎవరు ఆయన చెప్పండి? అమ్మ బాబు మీకు భలే వాక్యం తెలుసు. పేతురు గారికి రోషం వచ్చింది. ఆయన దగ్గరే ఉంది కత్తి. పాపం ఆ కత్తి ఎప్పటి నుంచి వడదామని నూరుకుంటా ఉన్నాడు. అయినా వేసాడు చెవు మీద. ఒకటి చెవు తెగింది. సరే, ఇదే పేతురు పరిశుద్ధాత్మ దిగొచ్చిన తర్వాత మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తుంటే భాషలు వచ్చేసినాయి కదా. ఎన్ని రకాల భాషలు మాట్లాడారు వాళ్ళు? 15 రకాల భాషలు మాట్లాడారు. మీరు లెక్క కట్టుకోండి, 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ భాషలన్నీ మాకు అర్థమవుతున్నాయా? వీళ్ళు మా ఊరు ఎప్పుడు వచ్చారో అని అంటున్నారు. అప్పుడు కడమ అపోస్తుల్లో రోషం కలిగి పేతురు మాత్రమే చెవు నరికినప్పుడు ఏమన్నారు యేసు ప్రభు వారు? నీ కత్తి పక్కన పెట్టేసి ఆ కింద పడ్డ చెవు దులిపిటి కత్తితో నాశనం అయిపోతాడు. కత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఈయన రోషం దేవుని కార్యాల కోసం మారిపోయింది. అందరూ ఉన్నారుగా, 11 మంది కొత్తగా అపాయింట్ చేసుకున్న 12 అపోస్తులు, మత్తయి కూడా ఉన్నాడు. 12 మందికి రోషం రావట్లా. అవునా? ఎవరికి వచ్చింది రోషం? మీకు రోషం రాకపోతే మీ వల్ల దేవుని కార్యాలు బయలుపడవు. నేను విశ్వాసినండి, నాకు కార్యం జరగాల, నేను ప్రార్థన చేస్తుంది నాకు నెరవేరాలా వద్దా? ఎప్పుడు నెరవేరిద్ది? పేతురు నిలబడి రోషంగా ఎంతసేపు ప్రసంగం చెప్పుంటాడు? ఆ 2వ అధ్యాయం అంతా చదివితే మహా అయితే పావు గంట. లేదండి పేతురు గారు అంత అనర్గళంగా ఆ గుక్క తిప్పుకోకుండా ప్రసంగం చేయలేదంటే గంట. 3000 మంది రక్షించబడ్డారా? కేవలం ఈ క్రీస్తును మీరు చంపారు, ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడు అని రోషంగా చెప్పారు. ఇదే రోషంతో దేవాలయంలోనికి పోతూ ఒకటి చేయబట్టుకొని లేపాడు. వాడికి అదే రోషంతో మళ్ళీ ప్రసంగం చేశాడు. 5000 మంది ప్రార్థన చేయటం మంచిదే. రోషం కలిగి దేవుణ్ణి అడగడం ఇంకా మంచిది. ఈ రోషం మీకు రాకపోతే దేవుని దగ్గర నుండి గొప్ప గొప్ప కార్యాలు ఏమీ పొందుకోలేము. ఈ రాత్రి ప్రార్థన అనే రోషం నీకు కావాలి. సవాలు చేసి బేరం ఆడడం రావాలి నీకు దేవుడితోటి. ఇప్పుడు బర్రెగొడ్డును కొనటానికి వెళ్తారా మీరు? ఎప్పుడైనా గొర్రెలు కొనటానికి వెళ్తావుగా, బేరం ఆడవా? ఎంత బేరం ఆడితే అంత లాభం, అవునా? దేవుడి దగ్గర ఎంత సవాలు చేస్తే అంత గొప్ప కార్యం. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి బైబిల్లో నుంచి, సమయం లేదని ఆలోచిస్తున్నాం. మీ ప్రార్థన అవస్థలన్నీ రాయాలా? మిమ్మల్ని రాసుకొని రమ్మని చెప్పింది అందుకే. రాయాలా, ప్రార్థన చేయాలంటే కొంచెం టైం పడుతుందని ఆలోచిస్తున్నా. వచ్చే శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ ఉంది.
కాబట్టి ఇది ఆన్లైన్ ప్రేయర్ చేయడం నాకు ఇష్టం లేదు. రెండు మధ్యంగా ఒక 10 అయింది, ఒక పావు గంటలో ముగించుకుందాం. మీ ప్రార్థన అవస్థలు కూడా త్వరగా వస్తే నేను మీకు తెలుసు కదా, గుక్క తిప్పుకోకుండా అన్నీ చదివేయటమేగా, అంతే కదా. నేను చదివి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాను అనుకోబాకండి. ఆ రాసినవన్నీ నేను ఫోటోలు తీసుకుపోతున్నాను. నేను ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ పుస్తకం ఇక్కడే ఉంటుంది, నా ఫోన్లో ప్రార్థన అవస్థలని ఫోటో తీసుకుపోతున్నాను. మీరు రాసిని ఆయన ఆడబడేసిపోతున్నాడు అనుకోబాకండి. పాపం మీకు తెలియకుండా చాలా జరుగుతుంటాయి. టెక్నాలజీ వచ్చింది కదా, ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడేం జరుగుతుందో నాకు అనుకోకుండా తెలిసిపోతుంది. అది సమస్య. నాకెవరు మీరేం సమాచార స్రవంతి ఆల్ఫా కాలింగ్, బీటా కాలింగ్ అని వాకీ టాకీలో మీరు నాకేం చెప్పక్కర్లేదు, ఫోన్ అన్నీ చెబుతుంది. ఒకవేళ మీరు చెప్పకపోయినా పురుగుపాళ్ళు ఎవరైనా ఫోన్ వాడితే నాకు కనెక్ట్ అయిపోతుంది. అది మీకు తెలియని విషయం. మీకు తెలుసో లేదో, చాలామంది నాకు అన్నకు చూస్తే ఏమనుకుంటాడని కొన్ని స్టేటస్లు హైడ్ చేసి పెడుతున్నారు. పుసుక్కున ఆయన హైడ్ చేసినా, ఇంకొకళ్ళు హైడ్ చేసినా, ఆమె హైడ్ చేసినా, ఊళ్ళో ఇంకొకడు ఎవడో ఒకడు లైవ్ పెడుతున్నాడు అదే ప్రోగ్రామ్ని, నా ఫోన్కి అలర్ట్ అవుతుంది. నాకు అందరూ మంచి స్నేహితులే కదా ఊరు మొత్తంలో, చెప్పక్కర్లా, లైవ్ స్టేటస్ వస్తుంది, దానిలో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడున్నారో నాకు తెలిసిపోద్ది. ఈ మాట చెప్పనండి మీకు తెలియని గొప్ప అద్భుతాల కోసం మన సంఘం ప్రేరేపించబడడం కోసం, సమకూర్చబడడం కోసం మేము పని చేస్తున్నాం. చాలా గొప్ప విషయాలు మీకు తెలియదు. సేవ అంటే ఏంటో, పునుగుపాళ్ళలో చిన్న పరిచర్యలో మనం ఉన్నాం. దాని పరిచర్య గొప్పది, మన దర్శనం గొప్పది. చిన్న చిన్న వాటి కోసం మనం ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. చేస్తే వానలు పడినప్పుడు వాన కురవాల్సిందే అయినా ప్రార్థన చేస్తాం, పిల్లలు లేకపోతే పిల్లలు కావాల్సిందే అయినా ప్రార్థన చేస్తాం కదా. ఈసారి అది కాదు, ఈసారి సేవ గొప్పది కావాల్సిందే అని ప్రార్థన చేస్తున్నాం. ఎంత గొప్పదంటే విదేశాలకు వెళ్ళి సేవకులు కూడికలు పెట్టగలిగినంత గొప్పది. ఇంకెంత గొప్పదంటే కనీసం 25 మంది సేవకుల్ని మనం భోజనం పెట్టి మనమే తయారు చేసి మనమే సంఘాలు కట్టి అప్పచెప్పేంత గొప్ప ప్రార్థన. ₹1,00,00,000 ప్రార్థన అది. ఎంత ప్రార్థన? 25 మందికి భోజనం పెట్టి వాళ్ళకి చదువు చెప్పి వాళ్లకు వెళ్ళేటప్పుడు మనిషికి 3 లక్షలు ఇచ్చి, అయితే సంఘం కట్టుకోరా లేకపోతే పెళ్లి చేసుకో, ఈ 3 లక్షలతో పెళ్లి చేసుకొని ఒక 50,000 ₹1,00,000 మిగిల్చుకొని ఆడకన్నా సేవకి పో, లేదా నన్ను చూడమంటే ఈ పల్నాడు జిల్లాలో సంఘాలు ఆగిపోయి తాళాలు వేసి అమ్మేస్తున్న సంఘాలు 25 ఉన్నాయి, అవి కొనేనే ఇస్తానని చెప్పి ఒక 25 మందిని పిలుస్తున్నాం. ఇప్పుడు రోజుకి 10,000 సంపాదిస్తే తప్ప 3 సంవత్సరాల్లో వెళ్ళేటప్పుడు 25 మందికి మనిషికి 3 లక్షలు ఇచ్చి పంపలేం. చిన్న ప్రార్థన అనుకుంటున్నారా మీరు? ఎంత పెద్ద పని మీకు తీసుకొచ్చి ప్రార్థన చేయమని చెబుతుంటే మీరు ఎందుకు అలసత్వంగా ఉంటారు? మనం చిన్నవాళ్ళం కాదు, చెప్పండి. మీరు చెప్పుకోండి, మనం చిన్న సంఘంగానే కాదు. మనము చిన్న ప్రార్థన చేయడం లేదు. మన ప్రార్థన కొద్ది వాటి కోసం, కానీ జ్వరం కోసం, మోకాళ్ళ నొప్పుల కోసం, తలనొప్పి కోసం ఇవి అయిపోయాయి. మనం ఇప్పుడు దేనికోసం చేస్తున్నాం? అంతర్జాతీయ సేవకుల సదస్సుల కోసం ప్రార్థన చేస్తున్నాం. నేను పోస్ట్ పెట్టాను, మీ అందరూ స్టేటస్ చూసే ఉంటారు. మొదటి దానిలో ఏముంటుంది? ఆగస్టు నెలలో మలేషియా వెళ్తున్నాం, అక్టోబర్లో దుబాయ్ వెళ్తున్నాం, తర్వాత డిసెంబర్లో మళ్ళీ సింగపూరు వెళుతున్నాం. ఈ 4 ప్రతి 2 నెలలకు ఒక దేశం వెళుతున్నాం. వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి ఏమైనా చేస్తాం. ఆడదాకా వెళ్తూ ఏమైనా జరగవచ్చు కదా. వాడెక్కేదాకా ఎవరి పని? యోనా గారి పని. టికెట్ కొనుక్కొని వాడెక్కేదాకే. అడ్రస్ మార్చిందంతా ఆయనే. దేవుడికి స్తోత్రం. టికెట్ డబ్బులని ఎత్తారుగా మీరు. సరే, మంచిది. దేవుడు రోషం కలిగి గొప్ప వాటి కోసం ప్రార్థన చేస్తున్న వారి కోసం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎవరైనా ఉన్నారేమోనని ఆయన ఆకాశం నుంచి వెతుకుతున్నాడట. మనుషుల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. మరి మా ప్రెసిడెంట్ గారు లాంటి వాళ్ళు పార్టీల కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా, పలానా వాళ్ళు వస్తే బాగుండని కదా. రాజుల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉండొచ్చు, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారట? గొప్ప కార్యాలు పొందుకుంటారట.
మరి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో నాకైతే తెలియదు. నేను మాత్రం నా దేవుని కోసం ఎదురు చూస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవస్థల పుస్తకం మీ దగ్గరకు పంపుతున్నాను. ఒకరి తర్వాత ఒకరు మీ ప్రార్థన అవస్థలు రాయించండి. త్వరగా ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. ఎవరైనా ఒకరు వెళ్ళి వాళ్ళ ప్రార్థన ఈ పుస్తకం తీసుకెళ్తున్నా. ప్రార్థన చేద్దాం. ఏలియా రోషం కలిగిన వాడు. అటు రోషపు కలిగిన ప్రార్థన ఎలీషా చేస్తున్నాడు. ఆ రోషం కలిగిన ప్రార్థన అద్భుతాలు చేసింది. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచింది. లేదు, కుదరదు, అవదు అన్న ప్రతి పని దేవుడు ప్రవక్తల ద్వారా జరిగించాడు. ఈ రాత్రి మోకాళ్ళ అనుభవం ఎంత అవసరమో రోషం కలిగి దేవుని కోసం ఎదురు చూడడం అంతే అవసరం. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను బ్రతికిస్తే స్తోత్రం, నన్ను చంపినా స్తోత్రం అన్నాడు. ఈ రాత్రి నువ్వు రోషం కలిగి దేవునితోటి ఈ మాట చెప్పు. నాయన, ఈ కార్యం చేసిన స్తోత్రమే, నన్ను చంపిన స్తోత్రమే, కానీ నాయనా నేను రోషంగానే బ్రతుకుతాను. రాజీ పడి బ్రతకడం నాకు అక్కర్లేదు. సవాలు కలిగిన భక్తి, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, అద్భుత కార్యాలు మన పట్ల దేవుడు జరిగించలాగున ఈ రాత్రి మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. మనుషులు ఇది ఎలా అవుతుంది అని అడుగుతారు, భక్తుడు ఇది ఎందుకు కాదు అని అడుగుతాడు. భక్తుని జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాము. మనం కూడా అబ్రహాము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా ఇస్సాకు దేవుని ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా యాకోబు దేవుని ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా ఇశ్రాయేలు కొరకు అద్భుతాలు చేసిన దేవుని పాదాలు పట్టుకుంటున్నాం. రోషం కలిగి ప్రార్థన చేసిన ఏలియా ప్రార్థన నెరవేర్చిన దేవుని ప్రార్థన చేస్తున్నాం. ఎలీషా ప్రార్థన నెరవేర్చిన దేవుని ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, చెవులు లేనివాడు కాదు. నా వల్ల కాదులే, నేను చేయలేనులే అని చెప్పే దేవుడు కాదు. ఆయన మన కోసం గొప్ప కార్యాలు చేసే దేవుడు. యేసయ్య అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో. యేసయ్య అద్భుతాలు చేస్తాడు నా జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో. కృంగిన వేళలో లేపే దేవుడు, అలసిన వేళలో ఆదుకొనే దేవుడు. కృంగిన వేళలో లేపే దేవుడు, అలసిన వేళలో ఆదుకొనే దేవుడు. నీ తోడుగా ఉండి, నీ నీడగా ఉండి, నీ తోడుగా ఉండి, నీ నీడగా ఉండి, కంటికి రెప్పలా కాచే దేవుడు, కంటికి రెప్పలా కాచే దేవుడు. యేసయ్య అద్భుతాలు చేస్తాడు నా జీవితంలో, నీ జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో. ఆర్థిక బాధలు నీకెన్ని ఉన్నా, వ్యాధుల బాధలు ఇంకెన్ని ఉన్నా, ఆర్థిక బాధలు నీకెన్ని ఉన్నా, వ్యాధుల బాధలు ఇంకెన్ని ఉన్నా, అండగా నీతో ఉండే దేవుడు,
ఆదరించి కాచే దేవుడు, ఆదరించి కాచే దేవుడు. యేసయ్య అద్భుతాలు చేస్తాడు ఈ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో. లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు, నీళ్లను రసముగా మార్చిన దేవుడు, లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు, నీళ్లను రసముగా మార్చిన దేవుడు, తారా గర్భమును తెరచిన దేవుడు, తారా గర్భమును తెరచిన దేవుడు, శాంతిని నీకు ఇచ్చే దేవుడు, శాంతిని నీకు అంతే దేవుడు. యేసయ్య అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో. అద్భుతాలు చేస్తున్న దేవుని పాదసన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన అవస్థలు రాసి తెలియజేసి నా యొద్దకు పంపే లోపుగా ఈ 2 ప్రార్థన అవస్థల కొరకు మనం ప్రార్థన చేద్దాం. 2 ప్రార్థన అవస్థలు మీ ముందు పెడుతున్నాను. ఒకటి, అంతర్జాతీయ సేవకుల సదస్సులు ఆశీర్వాదకరంగా, అనేక మంది సేవకులకు దీవెనకారకంగా, ఆయా నూతన దేశాలు సేవకులు వెళ్ళి వస్తూ ఉండగా వీళ్ళ స్థానిక సంఘాల్లో గొప్ప ఉద్యమం ప్రారంభమగులాగున, అలాగే ఏ సేవకులైతే ఈ పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నారో వారికి నూతన దర్శనములను, నూతనమైన ద్వారములను ప్రభు దయచేలాగున. అలాగే రెండవది, మన చిన్న సంఘంలో నుండి బైబిల్ స్థానిక రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీ మనమే యవ్వన సేవకులను సిద్ధపరిచే అద్భుతమైన పరిచర్య మన ద్వారా దేవుడు జరిగించులాగున, అవసరతలను అక్కర్ల దేవుడు తీర్చులాగున. ఈ 2 అవసరతల కొరకు ఒకిద్దరు ప్రార్థన చేస్తూ ఉండగా మీ ప్రార్థన అవస్థలు రాసి పంపించాల్సిందిగా మనం చేస్తున్నాను.